హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. మీకు పులికి గురువు ఎవరో తెలుసా? పులికి గురువు పిల్లే. ఇదే ఆ స్టోరీ పేరు, పులికి గురువు పిల్లే. ఇది సరదాగా చెప్పుకునే నీతి కథ. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా బలంగా ఉండేది. పెద్ద పెద్ద గోర్లు, పదునైన పళ్ళు ఉండేవి. అది గాండ్రిస్తే చాలు జంతువులన్నీ గజగజ వణికిపోయేవి. కానీ ఆ పులికి వేగంగా పరిగెత్తటం రాదు, నేర్పుగా వేటాడటము రాదు, చలాకీగా తిరగటము రాదు. బరువైన వంటితో నెమ్మదిగా కదిలేది. జంతువులు అది కనపడితే చాలు అందకుండా పారిపోయేవి, దాన్ని వెక్కిరించేవి. దాంతో దానికి సరైన ఆహారము దొరికేది కాదు. చాలాసార్లు ఆకలితో నకనకలాడిపోయేది. దాంతో పులి కూడా మెరుపు వేగంలో కదలటం, వేటాడటం నేర్చుకోవాలి అనుకుంది. అప్పట్లో పిల్లులు ఊర్లలో ఉండేవి కాదు, అడవుల్లోనే ఉండేవి. అవి చిన్నగా అచ్చం పులుల లెక్కనే ఉండేవి. మెరుపు వేగంతో కదులుతూ కళ్ళు మూసి తెరిచేలోగా ఆహారాన్ని వేటాడేవి. చెట్లు, పుట్టలు, కొండలు, గట్టులు ఏవైనా సరే క్షణాల్లో ఎక్కేసేవి. దాంతో పులి ఒక పిల్లి దగ్గరికి చేరి, పిల్లి మామ, నాకు కూడా నీలాగా వేగంగా వేటాడే విద్యలు నేర్పించవా అని అడిగింది. దానికి పిల్లి భయపడుతూ, అమ్మో, నీకు నేర్పాలనా? నేర్పిన తర్వాత నువ్వు నన్ను కూడా తినేస్తే అనింది. చాచా, గురువుని ఎవరైనా మోసం చేస్తారా? పువ్వుల్లో పెట్టుకొని పూజించుకుంటారు, కానీ నన్ను నమ్ము అంటూ బతిమాలుతూ ఏవేవో ఒట్లు వేసింది. పులి మాటలకు కరిగిపోయిన పిల్లి సరేలే, నేర్పుతా అని అంది. ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే పులి పిల్లి దగ్గరకు వచ్చి వినయంగా నిలబడేది. అది కూర్చోమంటే కూర్చునేది, లేయమంటే లేచేది, ఎగరమంటే ఎగిరేది, దుంకమంటే దుంకేది. ఏది చెబితే అది, ఎలా చేయమంటే అలా చెప్పిన పని చెప్పినట్లు చేసేది. దాంతో పిల్లి తనకొచ్చిన విద్యలన్నీ నేర్పసాగింది. అట్లా కొద్ది రోజులు గడిచేసరికి పులికి అన్ని విద్యలు వచ్చేసినాయి. చప్పుడు కాకుండా నడవటం, వెనుక నుంచి ఎగిరి మీదకు దుంకటం, మెరుపు వేగంతో జంతువులను వేటాడటం, కొండగట్లు ఎక్కేయటం నేర్చేసుకుంది. ఆఖరికి పిల్లి కన్నా వేగంగా పరిగెత్తడం కూడా నేర్చేసుకుంది. పులికి అన్ని విద్యలు వచ్చేయగానే ఒకరోజు పిల్లి, అల్లుడు, నీకు ఇంకా నేను నేర్పించాల్సినవి ఏమీ లేవు. ఈ భూమి మీద నీకన్నా వేగంగా చురుగ్గా కదిలే జంతువులు ఏదీ లేకుండా రోజు సాధన చేయి, ఇక వెళ్ళిరా అనింది. పులి చిరునవ్వుతో పిల్లి వంక చూసింది. పిల్లి నిండుగా, నున్నగా, బలంగా, కొవ్వు పట్టి కనిపించింది. దానికి నోరూరింది. ఇంతవరకు అడవిలో ఉండే అన్ని జంతువులను రుచి చూశాను, కానీ పిల్లి మాంసం మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు అనుకుంది. ఇక దీనితో పని లేదు కాబట్టి ఈ రోజుతో ఈ కోరిక కూడా తీర్చుకోవాలనుకుంది. అంతే, ఒక్కసారిగా ఎగిరి పిల్లి మీదకు దుంకింది. మొదటి నుంచి పులి మీద అనుమానంతో ఉన్న పిల్లి దాని చూపులను పసిగట్టింది. అంతే, చటుక్కున ఎగిరి పక్కకు దూకింది. పులి దగ్గరకు వచ్చేసరికి మెరుపులో అక్కడే ఉన్న ఒక చెట్టు పైకి సరసరా ఎక్కేసింది. పులి కూడా వేగంగా చెట్టు దగ్గరకు వచ్చేసింది. కానీ పైకి ఎక్కలేక కిందనే నిలబడిపోయింది. ఆ పిల్లి నవ్వుతా, నీ గురించి నాకు ముందు నుంచే అనుమానంగానే ఉంది. నువ్వు నాకన్నా బలవంతుడు, అందుకే అన్నీ నేర్పా, కానీ చెట్లు ఎక్కడం మాత్రం నేర్పలేదు. గురువులకే పంగనామాలు,
పెట్టే నీలాంటి శిశుల పట్ల ఆ మాత్రం జాగ్రత్త లేకుంటే ఎట్లా అనింది. పులి కోపంతో వాడిగా ఉన్న గోళ్లతో రపరపా కొట్టింది. గాండ్రు గాండ్రుమను గాండ్రించింది. సరే, ఎంతకాలం అట్లా పైన తప్పించుకొని తిరుగుతావో నేను చూస్తా. ఏదో ఒకరోజు కిందకు దిగకపోతావా, నా చేతికి చిక్కకపోతావా అంటూ వెనుదిరిగింది. దాంతో పిల్లికి చెట్టు దిగాలంటేనే భయం వేసింది. ఏ మూల నుంచి ఎప్పుడు వచ్చి పులి మీద పడుతుందో తెలీదు. దాంతో ఇక అడవిలో ఉంటే ప్రమాదమే అనుకుంది. రాత్రికి రాత్రే చెట్టు మీద నుండి చెట్టు మీదకు దూకుతూ పక్కనే ఉన్న గ్రామానికి చేరుకుంది. ఇక నుంచి ఈ మనుషులతోనే నా బతుకు అనుకుంది. అంతే, అలా ఆ రోజు నుంచి పులులు అడవుల్లో, పిల్లులు ఊర్లల్లో స్థిరపడిపోయాయి. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.